ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. స్వప్న, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడతకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ అయితే మాత్రం ఓటర్లు తమ అభ్యర్థులకు సంబంధించిన భవితన్యాన్ని బ్యాలెట్ బాక్స్లో నింపారని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక గంట నుంచి అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను సంగారెడ్డి జిల్లా డాకూరు పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాను. ఇక్కడైతే మాత్రం ఓటర్లు తమ అభ్యర్థులకి ఓట్లు వేసి ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 వార్డులకు సంబంధించి ఈ డాకూర్ కేంద్రంలో ఫలితాలు వెల్లడించారు. అయితే ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ రావడంతో 2 పార్టీలకు సంబంధించినటువంటి ఈ ఓటర్లు అయితే మాత్రం ఒక్కసారిగా ఆనందోత్సాహాల మధ్య మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మరికొన్ని చోట్ల మాత్రం కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు కొంత ఆలస్యమైంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన నేపథ్యంలోనే కొంత ఫలితాలు అయితే ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం కనపడతా ఉంది. దాదాపు 10 రోజుల నుంచి ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఈ ఓటర్లందరూ కూడా ఒక్కసారిగా తమ అభ్యర్థి నుంచి గెలుపు విజయ సంకేతాలు చూసిన దగ్గర నుంచి కూడా ఒక్కసారిగా ఆనందోత్సాహాల మధ్య ఎంతో కోలాహలంగా మేము గెలిచామనే సంబరాలు అయితే మాత్రం ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఇటు పోలీస్ అధికారులు మాత్రం 100 మీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ఉత్సవాలు కానీ బాణసంచాలు కానీ కాల్చడానికి వీల్లేదు. అలాగే డీజే ఇలాంటివి పాటలు ఇలాంటివి పెట్టడానికి కూడా అవకాశం లేదని చెప్పి ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా రానివ్వకుండా అటు ఇటు ఎవరిని కూడా రానివ్వకుండా చూస్తున్నారు. అయితే మాత్రం ఇక్కడ సంబరాలు చేసుకోవడానికి వీల్లేదని చెప్పి చెప్పడంతో ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ విజయ సంకేతం తెలుసుకుని వారి స్వగ్రామాలకు పోయి అక్కడ సంబరాలు అయితే భారీ ఎత్తున చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఒక్కొక్క వార్డు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కావడంతో ఓటర్లలో మాత్రం ఆ వార్డుకు సంబంధించినటువంటి తమ అభ్యర్థి గెలవడంతో ఎంతో ఆసక్తిగా అయితే సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇంకా మిగిలిన వార్డులకు సంబంధించి ఇంకా ఫలితాలు ఇప్పుడు వెలువడతాయని ఎంతో ఆసక్తిగా చెట్ల దగ్గర ఆ నీడలో నుంచుని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు. గేట్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఎప్పటికీ తమ ఫలితాలు వస్తాయన్న ఆసక్తి మాత్రం వారిలో ఇంకా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వప్న.